ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకుని లేచే రీతిగా ప్రభు పాద సముఖంలో గడిపేటువంటి ధన్యత మనందరికీ అనుగ్రహించినందును బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన యేసయ్య నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం అండి. రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం పాలిబాక్సులు కండి. వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలోనే తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాటను విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిబాక్సులు కమ్మని మనం చూస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యోబు గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతా ఉన్నాను. నాకు ఉపదేశం చేయుడి, నేను మౌనినై ఉండేదను. ఏ విషయమందు నేను తప్పిపోతున్నావు అది నాకు తెలియచేయుడి. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మనోహరుడ, మహోన్నతుడ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడ, నీ నామానికి స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకున్న రీతిగా నీ బిడ్డలతో కలిసి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కొనసాగించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి ఇచ్చిన ఆధిక్యత, ధన్యత కొరకు స్తోత్రాలు. ఈ దినమంతా నీ రేఖల జట దాచి నడిపించమని, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని క్రీస్తు నామమును అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదువుకున్నటువంటి మాట ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఏ సందర్భం మాట్లాడుతారు అనేది మనకి చాలా బాగా తెలుసు. ఎందుకో తెలుసా? యోబు గ్రంథం అంటేనే యోబు యొక్క కష్టము, యోబు యొక్క శ్రమ, ఆ దీన స్థితి, అంతటి కఠిన స్థితిలో కూడా దేవుని ఏమాత్రం కూడా దూషించకుండా, దేవుని మాట నుండి తప్పిపోకుండా, దేవుని మార్గాన్ని ఏ విధంగా దూషించకుండా ఖచ్చితంగా నిలబడినటువంటి శ్రేష్టమైనటువంటి సాక్ష్యము దేవుని పొందుకున్నటువంటి భక్తుడు యోబు. యథార్థవంతునుడు, భూమి మీద అతని వంటి వాడు లేడు అనే గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు. అలాంటి వ్యక్తి తనకు వచ్చిన కష్టములో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, అంతా కూడా నిమ్మలంగా ఉండి మనము ఎటువంటి తొందర లేనటువంటి స్థితులు ఉంటే మన నాలుకను మనం సాధుపరచుకోవడం లేక స్వాధీనం చేసుకోవడం అంత కష్టతరం అయితే కాదు. కానీ కోపంతో రగిలిపోతున్నప్పుడు, లేక ఏదో బాధతో, శ్రమతో, వేదన పడుతున్నప్పుడు, కష్టంలో నలిగిపోతున్నప్పుడు మనం ఏదైతే మాట్లాడకూడదు అనుకుంటామో అదే మాట్లాడుతూ ఉంటాం. వీళ్ళరా, ఇక్కడ ఈ మాట తన ఆత్మలో రగిలిపోతున్నప్పటికీ యోబు తన నోటి మాట విషయంలో చాలా జాగ్రత్త వహించినట్లుగా ఈ వచనంలో గమనించవచ్చు. ఒకవేళ తాను తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి ఇష్టపడేంత వినయ మనస్సు కలిగిన వాడు భక్తుడైన యోబు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి శ్రేష్టమైన మాటలు ధ్యానించడం ఆధిక్యత మనకు వచ్చింది. వీళ్ళరా, గమనించండి, మన శ్రమలలో దేవుడు ఆనందించేవాడు కాదండి. అరే వీళ్ళకి భలే శ్రమలు వచ్చి, చాలా కష్టాలు వచ్చి నాకు చాలా అలాంటి దేవుడు కాదండి. చూడండి, మనము పాపులమై ఉండి మన పిల్లలకు సంతోషంగాను ఆరోగ్యంగాను ఉండాలని కోరినప్పుడు మన పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు తన బిడ్డలుగా ఉన్న మన విషయంలో మరి ఎంత ఎక్కువగా వాంఛించును. కానీ ఆయన మార్గాలను మనకు బోధించడానికి, అంతేకాకుండా మనల్ని సరిచేయడానికి ఆ శ్రమలు తప్పనిసరి అయితే గమనించాలి. మనల్ని సరిచేయడానికి, క్రమములు పెట్టడానికి ఆయన పంపించే శ్రమ తప్పదు. అయితే పరలోకపు తండ్రి ఈ బెత్తమును వాడకుండా మనలను చెరిపేస్తాడా? చెరపడు. మనం బాగుపడతామంటే కొడతాడు ఖచ్చితంగా. గమనించాలి ఉదయకాల సమయంలో. చూడండి, బైబిల్ గ్రంథంలో గమనించినప్పుడు వారి తరములలో ప్రవక్తలు, మూల పురుషులు మరియు దేవునితో అతి సన్నిహితంగా నడిచినటువంటి దేవుని ప్రజల యొక్క సాక్ష్యమే కీర్తనాకారుడైనటువంటి దావీదు యొక్క సాక్ష్యమే ఉంది. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొందినట్టు నాకు మేలాయని అన్నాడు ఆయన. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచాను, ఇప్పుడు నీ వాక్యం నుంచి నడుచుకుంటున్నానని చెప్పి దేవుని మీద ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. మన మీద ప్రతికూల గాలులు వీచినప్పుడు, ప్రతికూల పరిస్థితులు మన చుట్టూ ఆవరించినప్పుడు మన పెదవులు వెనువెంటనే ఇలాంటి మాటలు పలకలేవు. ప్రస్తుత దినాల్లో కష్టం. యోబు యొక్క పరిస్థితి చాలా దీనావస్థలో ఉంది, కఠినమైన స్థితిలో ఉంది.
అన్నప్పటికి కూడా ఆయన అంటున్న మాట ఏంటంటే, అయ్యా మీరు నాకు ఉపదేశం చేయండి, మీరు ఏది చెప్పినా నేను మౌనంగా వింటా. అసలు నేను ఏ విషయంలో తప్పిపోయినా నాకు తెలియాలి కదా, మీరు చెప్పండి. ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి ఆ మౌనం లేక ఆ తగ్గింపు జీవితం. గమనించండి, మనమైతే అలాంటి మాటలు మాట్లాడలేమండి. కానీ గత కాలంలో మనము అనుభవించినటువంటి శ్రమల ద్వారా మనము పొందినటువంటి దీవెనలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనము పొందుకున్న ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన హృదయాలను కఠినంగా మారకుండా ఓపికతో కనిపెట్టగలం. హల్లెలూయా, చెప్పాలి గట్టి హల్లెలూయా. చూడండి, హెబ్రీ గ్రంథకర్త చాలా శ్రేష్టమైన మాటలు రాశాడు. నేడు మీరు ఆయన శబ్దం విన్నప్పుడు అన్న మాట ఉపయోగించాడు ఒక చోట, మీ హృదయాలను కఠినం చేసుకోదంటాడు. అనేక సంవత్సరాలు క్లాసులు గదులలో కూర్చుని కఠినమైన శిక్ష మరియు క్రమశిక్షణ పాఠాలు నేర్చుకోవడానికి బదులు చాలా తక్కువ కాలంలో ముగిసిపోయిన కోర్సులు నేర్చుకొని దూర విద్యను అభ్యసించే పద్ధతి ఈ దినంలో చాలా వరకు కలిగి ఉన్నాం. గమనించాలి, ఎక్కువ సమయం ఉపయోగించకుండా ఏమండి ఆ పద్ధతులను మనం ఈ దినమున అవలంబిస్తున్నాం. లోనైతే చూడండి, ఉపయోగించకుండా మరి కష్టపడకుండా ఆనందించడానికి ఎలాంటి ప్రయత్నములు కనిపెట్టాడు. చాలా ప్రయత్నం కనిపెట్టబడ్డాయి, కష్టం అవసరం లేదు, శ్రమ పడ అవసరం లేదు, కనిపెట్టాడు. కానీ దేవుని విషయంలోనైతే, ఆయన వాక్యం విషయంలోనైతే ఆయన ఎన్నడూ కూడా మారడు. అంతేకాకుండా ఆయన త్వరపడే దేవుడు కాదు. కాలాలు ఆయన చేతిలో ఉన్నాయి. జీవితంలో పాఠాలు రాత్రికి రాత్రి నేర్చుకొనబడవండి. ఓర్పు పట్టుదల అనివార్యం. పురాతన పరిశుద్ధులు పిల్లల ఈ శ్రమలను ఒక పాఠశాల అని పిలచడంలో ఆశ్చర్యమేమీ లేదు. కనుక విజయకాల శ్రమలు గమనించాలి. ఒకవేళ యోబు అంటే శ్రమ నీకు వస్తే నీ నోటి వెంట పలికి నీ మాట ఏంటి? ఆ తగ్గింపు కలిగినటువంటి శ్రేష్టమైన సాక్ష్యము, దేవునికి విధేయుడమైనటువంటి ఆ మాట పలకగలవా? ఒకసారి మనం ఆలోచించి. కనుక ఉదయకాల సమయంలో ఈ మాటను బట్టి మన జీవితంలో ఒకవేళ ఎలాంటి శ్రమ వచ్చినా కూడా ఓర్పుతో సహనముతో ఎదుటివాడి చెప్పే మాట విందాం. ఓర్పుతో సహనంతో ధరని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దైవ దీవెనలు పొందుకుందాం. దేవుడి మాటలు మనకు దీవించను కాక. తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు. తిరిగి మరొక నూతన ఉదయకాల సమయంలో నీ మాటలు వినిపింపు చేయడానికి నీ దాసుని నిలబెట్టుకుని ఆత్మతో జ్ఞానం తినిపి నడిపించి నీ బిడ్డలైన వారికి కావాల్సిన ప్రతి మాట అందింపజేసిన స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనుదినము మీ ఆత్మచేత జరిగిస్తూ నడిపిస్తూ బలపరుస్తూ అనేక మందిని ప్రోత్సాహపరుస్తూ కార్యక్రమంలో పాలిభాషలు చేస్తూ ఆత్మీయంగా దీవిస్తున్నది వందనాలు. ఇంకనూ మీరు దీవించు. ఈ దినమంతా నేను ఎక్కడ దాచి ఈ కార్యక్రమం ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందమని క్రీస్తు నామం అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.